చెప్పారు కదా మరి నాకే వద్దు ఏదొద్దని మరి నిర్బంధం ఏంటిది? ఇంకొకటి ఇందులో ప్రధానంగా ఇంకొక అంశం కూడా ఉన్నది. ఏంది ఆడికి పోయి ఇప్పుడు చెప్పాలి కదా, ఏమీ చెప్పాలి? ఇప్పుడు మీరు ఎంత ప్రసంగం విన్నారు కదా ప్రజలారా, ఈ ప్రసంగంలో ఆ పోయినటువంటి వేదికకు దీనికి ఏమైనా సంబంధం ఉందా అండి? ఏమైనా సంబంధం ఉందా? ఈ మాటలకు దీనికి ఏమన్నా సంబంధం ఉందా? ఇప్పుడు ఆయన పోయింది ఉస్మానియా యూనివర్సిటీకి ఒక హాస్టల్ భవనాలను ఓపెనింగ్ చేయడం కోసం పోయారు. అంటే అక్కడ విద్యార్థులు ఉంటారు, అక్కడ ఉద్యోగార్థులు ఉంటారు, చదువుకుంటూ ఉద్యోగాల కోసం ట్రై చేస్తున్నటువంటి వాళ్ళు, గ్రూప్ 1 గ్రూప్ 2 రాస్తున్నటువంటి వాళ్ళు, అలాగే చదువుతూనే ఉంటారు, పీజీలు డబుల్ పీహెచ్డీలు చేసేటువంటి వాళ్ళు ఉంటారు, స్కాలర్లు ఉంటారు. అక్కడికి వెళ్ళి మీరు ఏం చెప్పాలి? విద్య విషయంలో ఏ రకంగా ప్రభుత్వం ముందుకు పోతా ఉన్నది, ఏ రకమైనటువంటి సంస్కరణలు తీసుకొస్తా ఉన్నది, ఏ రకంగా ముందుకు పోతాము, ఇవి చెప్పాలి. అలాగే నోటిఫికేషన్లు వస్తాయి, తప్పకుండా వస్తాయి. నేను ఇచ్చినటువంటి 60,000 ఉద్యోగాలు నేను ఇచ్చినవి కావు, అవి గత కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన దానికి నేను సర్టిఫికెట్లు ఇచ్చిన. నేను తప్పకుండా 2 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇస్తా, ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయో అవన్నీ ఇస్తా. సమయం తీసుకుందాము, ముందు వెనక చూసుకొని ఆలోచన చేసి ఇద్దాము. ఇగో ఈ నెలలో గిన్ని ఇస్తాము, ఈ సంవత్సరంలో 2025 అయిపోయే లోపల 50,000 ఇస్తాము, 30,000 ఉద్యోగాలు ఇస్తాము, తర్వాత మళ్ళీ వచ్చే సంవత్సరం గింత ఇస్తాము, మన దగ్గర ఉన్న వాటిని గిట్ట సెట్ చేసుకొని పోదాము. మీరు అందరూ ఆందోళన చేయొద్దు. అనవసరంగా ఇప్పుడు నేను వస్తూ ఉంటే నాకే బాధ అనిపించింది. మొత్తం బారికేడ్లు పెట్టి ఎక్కడికక్కడ విద్యార్థులను అరెస్ట్ చేసిరంట. ఇది కరెక్ట్ కాదు. నేను నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇలాంటివి లేకుండా వస్తా, నోటిఫికేషన్లు వేసుకుందాము. ఈ రకంగా తనిఖీలో మాట్లాడతారేమని కూడా ఎక్స్పెక్ట్ చేసిర్రు నిరుద్యోగులు కానీ, విద్యార్థులు కానీ, ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళు కానీ. ఇవేవి మాట్లాడకుండా ఆడిపోయి రాజకీయ ప్రసంగాలు, మళ్ళీ కేసీఆర్ సాగు బతుకులు ఓరుడు, మళ్ళీ ఇది చేసుడు అది చేసుడు. ఇంకోటి ఏంది, ఫామ్ హౌస్ మృగాలను ఫామ్ హౌస్లోనే పెట్టామని చెప్పేసి కూడా మాట్లాడండి. ఇంకో అది కూడా చూపిస్తాం మీకు, ఇంకా కొన్ని పదాలు లేవు ఇక చూడండి. ఇగో ఫామ్ హౌస్లో మానవ మృగాలు ఉన్నాయి, ఫామ్ హౌస్లో మానవ మృగాలు, వాటిని పట్టుకొని బంధించాలి. హెచ్సియులో ఏనుగులు సింహాలు లేవు, ఏఐ టెక్నాలజీతో సృష్టించారు. కోదండరామును 15 రోజుల్లో తిరిగి చట్టసభకు పంపుతాం, ఎవరు అడ్డొస్తారో చూస్తాం. సో హెచ్సియులో ఏనుగులు సింహాలు లేవు, ఏఐ టెక్నాలజీతో సృష్టించారంట. మీరు ఒక పని చేయండి, ఇదే మాటని సుప్రీంకోర్టు ఆల్రెడీ ఇప్పటికే చాలా సీరియస్ అయింది దాని మీద. జస్టిస్ గవాయ్ గారు కూడా చాలా సీరియస్ అయ్యారు. మీరు కనుక దాన్ని పునరుద్ధరించకపోతే, మీరు డ్యామేజ్ చేసింది పునరుద్ధరించకపోతే అక్కడ తాత్కాలిక జైలు కట్టి సిఎస్ అందులో నూకుతా అని చెప్పిండు, సిఎస్ అందులో పెడతా అని చెప్పిండు. గౌరవ సుప్రీంకోర్టు గారికి పెట్టాల్సింది సిఎస్ గారిని కాదండి, పాపం సిఎస్ గారి చేతిలో ఏం లేదు. మీరు ఆ జైలు కట్టి పెట్టాల్సిందిగో ఈ మహానుభావుడిని. ఈయన నూకితే అన్ని సెట్ అవుతాయి అల్లకు, ఈయనను పెట్టాల్సింది మీరు అందులో. ఎందుకంటే మీ తీర్పునే తప్పుపడతా ఉన్నాడు ఆయన, మీకు కనిపిస్తలేదేమో మరి. ఇక్కడ అవంటే ఏఐ అంట, అక్కడ జింకలు అవన్నీ ఉన్నాయి కదా, కొన్ని జంతువులు, అవన్నీ ఏఐతో సృష్టించినాయి అంట. పట్టపగటీలు ఉస్మానియా యూనివర్సిటీకి పోయి ఈ రకమైనటువంటి అబద్ధాలు ఆడారు. మరి ఇది ఎక్కడికి దారి తీస్తుందో, ఇది ఏమవుతుందో ఒకసారి అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈయన ఏఐతో సృష్టించిరంట. మరి సుప్రీంకోర్టు ఎట్లా నమ్మింది ఏఐతో సృష్టిస్తే? ముళ్ళ కంచెల నడుమ రేవంత్ పర్యటన, అడుగడుగున బారికేడ్లు, వేలాదిగా మోహరించిన పోలీసులు, కనిపించిన ప్రతి విద్యార్థి అరెస్టు, ఏడ కనపడితే ఆడ విద్యార్థి అరెస్టు, స్టూడెంట్స్ లేకుండానే ఓయూలో పర్యటించిన సీఎం. ఎవరైనా ఉన్నారా ముంగల కూర్చున్న దాంట్లో? స్టూడెంట్స్ ఎవ్వరు లేరు. మొత్తం మళ్ళీ కాంగ్రెస్ భజన పరులు, కాంగ్రెస్ కమ్ముడు పోయినటువంటి మేధావులు అందరు ముంగల కూర్చున్నారు. అంతే, ఇక భజన, సప్పట్లు కొట్టుడు, ఆయన ఎప్పుడు లిఖలించుడు, సప్పట్లు కొట్టుడు, ఇదే కథ. మాది ప్రజాప్రభుత్వం, కంచెలు లేని పాలన అందిస్తాం, ఇది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన సమయంలో చెప్పిన మాటలు. ప్రమాణ స్వీకారం రోజే రేవంత్ సర్కార్ గొప్ప చెప్పుకుంది, కానీ ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో ముళ్ళ కంచెలే పెట్టింది. రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో అడుగడుగున బారికేడ్లు పెట్టింది, విద్యార్థులను అదుపులోకి తీసుకున్నది. వేలాది మంది పోలీసుల నిర్బంధాల మధ్య రేవంత్ పర్యటన కొనసాగింది. ఒక్క విద్యార్థి కూడా సభలో లేకుండానే జరగడం చర్చనీయాంశంగా మారింది. అట్లా ఉంటుంది అనమాట కథ. ఇక ఓయూలో సంప్రోక్షణ చేసిరనమాట. ఇప్పుడు బేసిక్గా ఏదన్నా ఏమంటారు, అమాస పున్నానికో లేకపోతే ఈ గ్రహణం పట్టినప్పుడు ఈ సంప్రోక్షణ కార్యక్రమం చేస్తారు. మరి రేవంత్ రెడ్డి గారు వచ్చిపోయిన తర్వాత ఇక ఓయూ సంప్రోక్షణ చేసిన సీఎం మాట్లాడిన చోట పసుపు నీళ్ళతో కడిగినటువంటి విద్యార్థులు రేవంత్ లాంటి వ్యక్తి రావడంతో అరిష్టం, అశుభం అంటూ శుద్ధి చేసిరంట. అక్కడ కాకి కర్కశత్వం, విద్యార్థులపైన అత్యుత్సాహం, బలవంతంగా అరెస్టులు, రోడ్డుపై ఈడ్చుకెళ్లిన వైనం. ఇంకా ఎట్లా గుంజుకపోయారు చూడండి ఇక్కడ విద్యార్థి నాయకులను. మొత్తం పోలీస్ బలగాలు, ఎస్ఓటి టీము. నిన్న మీరు అబ్జర్వ్ చేయండి ఒకసారి, నిన్న రేవంత్ రెడ్డి గారి పర్యటన మొత్తం అక్కడ ఉన్న ఎస్ఓటి పోలీసులల్లా వాళ్ళల్లా ఎవరెవరైతే నేను మాట్లాడిన చూసిరా,
ఎవరెవరైతే ప్రభుత్వానికి కొంత ఇబ్బందికరంగా ప్రజల పక్షాన ప్రశ్నిస్తూ ఉన్నారో వాళ్ళందరి మీదకి ఒక టీంని పురిగొలుపుతా ఉన్నాడు. మనం ఆ టీంకి సన్మానం చేయాలని. ఇగో ఆ బ్యాచే ఉంది సగం బడాడ, ఆ బ్యాచే సగం బడ ఉంది అందులో. ఏది మొన్న ఎవరు పృథ్వీరాజాన్ని అరెస్ట్ చేసిన పోలీసులు, అంతకుముందుకు మన ఆఫీస్ మీదకి వచ్చిన పోలీసులు, అంతకుముందుకు వేరే ఇతరులని ఎవరైతే తెలంగాణ పక్షాన కొట్లాడుతారో వాళ్ళ అందరూ ఒకటే టీం, రేవంత్ రెడ్డి టీమే అది. స్పెషల్గా ఎయిర్ కోర్ పెట్టుకున్నటువంటి టీం అది. అగో ఆ టీమే నిన్న అక్కడ పర్యవేక్షించింది మొత్తం సినిమానంతా కూడా. వాళ్ళే కనపడ్డారు మొత్తం అక్కడిక్కడ చూస్తూ ఉంటే.